మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఏ రోజు ఎక్కడ చేశారు? ఏం చేశారు? లైక్ హోటల్ తీసుకెళ్లారు, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారన్నది ఈళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ముందే ఉందంటారా? ఇప్పుడు మీడియా వాళ్ళకి సమాచారం ఎట్లా వస్తుంది, సమాచారం ఎవరిచ్చారు అని చెప్పాల్సిన అవసరం లేదు. జడా శ్రవణ్ కుమార్‌కి కూడా ఆ సమాచారం మీడియా నాకెలాగొచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైమ్ ప్రభుత్వం దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. ప్రభుత్వం దగ్గర లేదేమో అనుకోని నేను ఈ సమాచారం ఇచ్చేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేశా. నా ప్రయత్నాన్ని వాడుకొని నిందితులను పట్టుకోమనేది నా కోరిక. లేదు మాకవసరం లేదు. ఈ ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం లేదు. మేము ఎలా ఈ కేస్‌ని డైవర్ట్ చేయాలో, ఎలా ఎవరెవరికి చేయాలో ఆళ్ళకే మాత్రం చేసేస్తామని ప్రభుత్వం అనుకుంటే నేను చేయగలిగిందేం లేదు. అంటే ఈ ఇష్యూలో ల్యాండ్ ఇష్యూలో అయితే రాజకీయ పార్టీలున్నాయంటారా? ఒకవేళ ఉంటే ఏ పార్టీ ఉందంటారు? నేను అనుకోవటం రాజకీయ పార్టీలు ఉన్నాయని నేను అనుకోవటంలా. కానీ ఒకటైతే మాత్రం కన్ఫర్మ్. ఈ కేసులో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రముఖమైన నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మాత్రం నాకున్న ప్రాథమికమైన సమాచారం. రెండోది ఈ కేసుకు సంబంధించినంత వరకు కొంత పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా ఈ సమాచారం వెళ్ళింది ఉప ముఖ్యమంత్రి దగ్గరికి అని కూడా నాకున్న సమాచారం. మరి పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్తే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఈ కేసుని మాఫీ చేయమన్నారా? ఈ కేసుని న్యాయం చేయమన్నారా? ఈ కేసుని ఇన్వాల్వ్ అవ్వమన్నారా? ఏం చేయమన్నారనేది నాకైతే తెలీదు. బట్ ప్రాథమికంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గరకొచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉందో అది కూడా ప్రజలు లేతే పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో ఫైండ్ ఔట్ చేయాలనేది నా నా డిమాండ్.